హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? హ్యాండ్ పెయిన్తో డైలీ అయితే ఇవ్వలేకపోతున్నానండి, ఏమీ అనుకోవద్దు. పెయిన్ ఇంకా పూర్తిగా తగ్గలేదండి. మెడిసిన్స్ వాడుతున్నాను, ఇంకా పూర్తిగా తగ్గలేదు. చూడాలి సర్జరీ దాకా వెళ్తుందో మెడిసిన్స్తో తగ్గుతుందో. ఇక ఈరోజు కథలోకి వెళ్దామా? కథ పేరు సుహాసిని మోములో దరహాసం విరిసేన. పుట్టగానే తల్లిని కోల్పోయి సవతి తల్లి కాంచన చేతుల్లో నానా అవస్థలు పడుతూ ఎలాంటి ప్రేమకు నోచుకునే అభాగ్యురాలు సుహాసిని. పుట్టగానే తల్లిని మింగిందని తండ్రికి కూడా ఆమె మీద కోపమే. మేనమామలు చేరదీయకపోయినా అమ్మమ్మ ఉన్నన్నాళ్ళు అవస్థలు పడుతూ ఎలాగో పెంచింది. ఆ ప్రేమ మాత్రం ఆమెకెందుకు దక్కాలి అని కక్ష కట్టినట్లు భగవంతుడు సుహాసినికి 11 సంవత్సరాల వయసులో ఆ ముసలి ప్రాణాన్ని కూడా ఆమెకు దూరం చేశాడు. తప్పనిసరి కన్న తండ్రి దగ్గరికి చేరింది. సవతి తల్లికి అప్పటికే 2 పిల్లలు. ఇక్కడ మనకే తిండి లేక చేస్తుంటే మళ్ళీ ఈ దరిద్రపు దాన్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నా ఇంటికి పట్టిన దరిద్రం చాలలేదనా? ఇది అసలే శనిగొట్టు మొహంది. పుట్టి పుట్టక తల్లికే తల్లిని మింగింది. నా నెత్తిని తెచ్చిపెట్టారు, నన్ను కూడా మింగుతుందేమో అంది పుల్లవిరుపుగా. ఇక ఆ రోజు నుంచి సుహాసిని మోములో హాసమే లేకుండా పోయింది. ఆ చిన్న వయసు నుంచే తన పిల్లలకి సుహాసినిని పని మనిషిలా మార్చుకుంది. ఇంటి పని, వంట పని మొత్తం ఆమె నెత్తినే వేసింది. 16 ఏళ్ళు వచ్చేటప్పటికి వంట పనిలో చెయ్యి తిరిగిన పనిమంతురాలయ్యింది. పిండి వంటలు, పచ్చళ్ళు అయితే చెప్పే పనే లేదు. ఫోన్లో చూపిస్తే అది చూసి రకరకాల ఫాస్ట్ ఫుడ్ వెరైటీలు కూడా చేసేది తమ్ముడు చెల్లి కోసం. ఆమె ఏది చేసినా అద్భుతంగానే ఉండేది. ఆమె చేతి మహిమేమో. అందుకే చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ పిండి వంటలు వండాలన్నా పచ్చళ్ళు పెట్టాలన్నా ఆమెనే పిలిచేవారు. తర్వాత కాంచన వెళ్ళి సుహాసిని పనిచేసినందుకు వాళ్ళ దగ్గర కూలీ డబ్బులు ఇంకా ఆ వండినవి కూడా ఓ డబ్బాకి పెట్టించుకొని తెచ్చుకునేది. ఇంకొకసారి రానివ్వదని చచ్చినట్లు ఇచ్చేవాళ్ళు. అలా సుహాసిని ద్వారా రాబడి కూడా బాగానే ఉండేది కాంచనకి. అయినా కూడా ఎప్పుడూ సుభాషిణిని తిడుతూనే ఉండేది. సుహాసినికి 20 ఏళ్ల వయసులో ఆ వీధిలోనే ఉంటున్న ఎలక్ట్రిక్ షాప్ గంగాధర్ కొడుకు మోహన్ సుహాసిని అందానికి మైమరచి ఆమెను పెళ్లి చేసుకుంటానని కబురు పంపాడు. వాళ్ళకి సుహాసిని గురించి లేనిపోని వర్ణించి చెప్పి ఆమె నష్టజాతకురాలని, పుట్టగానే తల్లిని మింగిందని, పెరుగుతూ అమ్మమ్మని మింగిందని, ఆమె ఎక్కడికి వెళితే అక్కడ దరిద్రమేనని, తమ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన భర్తకి ఆరోగ్యం పాడైందని, ఆమె ఏ ఇంట్లోకి అడుగు పెడితే అక్కడ దరిద్రమని ఏదేదో చెప్పింది. దానితో గంగాధర్ భార్య, అమ్మో చచ్చినా ఆ పిల్లని చేసుకోను, మావాడేదో దాని అందం చూసి మోజుపడ్డాడు, నేను కూడా పిల్ల పనిమంతురాలు కదా అనుకున్నాను, ఆ పిల్ల వెనుక ఇంత దరిద్రపు జాతకం ఉందని నాకు తెలియదు, ఆ పిల్లకో దండం, ఆ పిల్ల జాతకానికో దండం అని కొడుకును తిట్టి 10 రోజుల్లో డబ్బున్న ఓ అనాకారిని తెచ్చి అతనికిచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత ఓ 2 సంవత్సరాలకి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ భార్యని గుడి దగ్గర కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోతుంటే సుహాసిని కాపాడి అంబులెన్స్కి ఫోన్ చేసి ఆమెని హాస్పిటల్లో చేర్పించి ఇంటికి వచ్చింది. ఆమె అప్పటికే స్పృహ తప్పిపోవటం వల్ల సుభాష్ని చూడలేదు. కానీ గుడి దగ్గర వాళ్ళని అడిగి ఆ ఇంటి అడ్రస్ కనుక్కొని ఇంటికి వచ్చారు. ఆమె కొడుకు తన తల్లి ప్రాణాలను కాపాడినా ఆమెను పెళ్లి చేసుకుంటానని, అలాంటి ఆమె అయితే తన బిజినెస్ పనుల మీద ఎక్కడెక్కడో తిరిగినా తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటుందని, అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, పైగా ఆ అబ్బాయి చాలా అందంగా కూడా ఉన్నాడు అని తెలుసుకున్న కాంచన ఆ పెద్దావిడిని కాపాడింది తన కూతురే అని పరిచయం చేసింది. అంతా చూస్తూ నవ్వుకొని కామ్గా ఉండిపోయింది సుహాసిని. అదేంటే, అసలు దానికి గుడికి వెళ్ళే అలవాటే లేదు కదా, నీ కూతురు గుడిలో ఆవిడని రక్షించిందా? ఇది ఎక్కడ వింత అని అడిగాడు సుహాసిని తండ్రి శ్రీనివాస్. ఆవిడని రక్షించింది సుహాసిని, కానీ వాళ్ళు సుహాసిని చూడలేదు. అయినా అంత గొప్ప ఇంట్లో ఈ చదువురాని మొద్దు వెళ్ళి ఏం చేస్తుంది? మన సునంద అయితే చక్కగా చదువుకుంది, ఆ గొప్ప వాళ్లలో కలిసిపోగలదు. అందుకే అలాంటి గొప్ప సంబంధం వదులుకోవటం ఇష్టం లేక సునందే ఆవిడ్ని కాపాడింది అని చెప్పాను తప్ప అంది. అది కాదే, అది సుహాసిని కోసం వచ్చిన సంబంధం. వాళ్ళకు అన్ని విషయాలు చెబితే ఇష్టమైతే చేసుకునేవాళ్ళేమో కదా. ఒకవేళ రేపు మనం చెప్పింది అబద్ధమని తెలిస్తే
ఏదైనా తేడా వస్తుందేమో అని నసిగాడు. మీరు నోరు మూసుకోండి. మీరు నోరు మూసుకొని పడి ఉంటే ఏ తేడా రాదు. అనవసరంగా మీకు చెప్పాను ఈ మాట. ఇక నోరు ఎత్తకండి. సునంద పెళ్ళి ఆ బిజినెస్ మ్యాన్తో జరిగిపోతుంది. ఏం, మన సునంద హ్యాపీగా ఉండటం మీకు ఇష్టం లేదా అంది. ఏదో గొణుక్కుంటూ ఊరకుండిపోయాడు శ్రీనివాస్. అలా ఆ బిజినెస్ మ్యాన్తో తన కూతురు పెళ్లి జరిపించింది కాంచన. ఆ తర్వాత 2-3 ఏళ్లకు శ్రీనివాస్ స్నేహితుడు సుబ్బారావు, ఇది మంచి పద్ధతి కాదురా శ్రీను. పెద్ద పిల్లని అలా పెట్టి చిన్నపిల్లకి పెళ్లి చేశావు. నీ కొడుకు చదువు కూడా అయిపోతుంది. ఎవరో ఒకరిని చూసి సుహాసినికి కూడా పెళ్లి చేస్తే బాగుంటుంది. ఆ పిల్లకి పెళ్లి పెటాకులు చేయకుండా అలాగే మీకు చాకరీ చేయించుకుంటూ మీ దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నారని ఇప్పటికే ఊరు వాడ కూడా ఎక్కుస్తున్నారు. ఎంతైనా అది నీ కన్న కూతురురా శ్రీను. ఆమె సవతి తల్లి కనుక ఆమెకు పట్టదు. తండ్రివి నీకైనా ఉండాలి కదరా అని బ్రెయిన్ వాష్ చేశాడు. సరే, ఎక్కడైనా నీకు తెలిసిన సంబంధం ఉంటే చూడరా. మా ఆవిడ కట్న కానుకలు ఇవ్వడానికి ఒప్పుకోదు. ఇంట్లో పెత్తనమంతా దాందే, నీకు తెలుసు కదా. ఏదో ఒకటి చెప్పి పెళ్లికైతే ఒప్పిస్తాను అన్నాడు శ్రీనివాస్. సరేలేరా చూద్దాం. గంతకు తగ్గ బొంత దొరక్కపోతుందా? ఆ పిల్ల కోసం ఎవడో పుట్టే ఉంటాడు. ఇప్పుడు వాడిని మనం తయారు చేయాల్సిందేమీ లేదు కదా అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. ఓ నెల రోజుల తర్వాత సుబ్బారావు ఓ సంబంధం ఉందని చెప్పాడు శ్రీనివాస్కి. మనం ఎటువంటి కట్న కానుకలు ఇవ్వటం లేదు కనుక మంచి సంబంధాలు ఏమీ రావటం లేదురా. పైగా అమ్మాయికి వయసు కూడా దాటిపోయింది. ఇక మనమే ఏదో ఒక సంబంధం అని అడ్జస్ట్ కావాలిరా, తప్పదు అన్నాడు సుబ్బారావు. అసలు విషయం చెప్పకుండా ఈ ఉపోద్ఘాతం ఏంట్రా అన్నాడు శ్రీనివాస్. అదేరా, మా బంధువుల అబ్బాయి ఒక అతను ఉన్నాడు. కుర్రోడైతే చాలా మంచోడే, కానీ ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఓ ఇల్లు మాత్రం ఉంది. ఏదో చిన్న ప్రైవేటు ఉద్యోగం. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళయ్యాయి. ఈ రోజుల్లో పరిస్థితులు నీకు తెలుసు కదా. ఆడపిల్లల తల్లిదండ్రులకి ఎన్ని గొంతెమ్మ కోరికలు ఉంటున్నాయో. అందుకే అతనికి పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. వాళ్ళకి కూడా పిల్లనిచ్చేవాళ్ళు లేక పెళ్ళైతే చాలని మన పిల్లని చేసుకుంటామంటున్నారు. నీకు ఇష్టమైతే నీ భార్యకు చెప్పి ఒప్పించు అన్నాడు. దానికోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది శ్రీనివాస్ ఇంట్లో కాంచనతో. ఎలాగైతేనేం కాంచనని ఒప్పించి సుహాసినికి ఉమాశంకర్తో గుళ్ళో పెళ్లి జరిపించాడు శ్రీనివాస్. అత్తగారు కొంచెం గయ్యాళ్ళైనా ఉమాశంకర్ నిజంగా బంగారమే. అతనికి జీతం తక్కువైనా మనసు మంచితనం ఎక్కువ. తను ఎంత కష్టపడినా సరే ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనుకుంటాడు. ఇప్పుడు సుహాసిని అతని ప్రాణమైపోయింది. ఆమెను కాలు కింద పెట్టకుండా అపురూపంగా చూసుకోవాలని ఉన్నా తనకున్న ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అలా చూసుకోలేకపోతున్నానని బాధపడేవాడు ఉమాశంకర్. మీరలా అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా. నా జీవితంలో సంతోషం అంటే ఏంటో మీ దగ్గరికి వచ్చాకే చూస్తున్నాను. ఇంత సంతోషం నేను ఎప్పుడూ అనుభవించలేదు అని అతన్ని పెనవేసుకుపోయేది. తన నుంచి ఎప్పుడూ ఏమీ కోరని ఆమెకు ఏదైనా గొప్పగా చేయాలని అతని మనసు తహతహలాడేది. కానీ అతని ఆర్థిక స్థితి అతని కళ్ళ ముందు కనపడి నీరసం వచ్చేది. ఇంకా ఎక్కువగా సంపాదించాలని ఓవర్ టైం చేయసాగాడు. ప్రతిరోజు 11 గంటలు దాటాక ఇంటికి వస్తున్న ఉమాశంకర్తో, ఎందుకండి ఇంత లేట్ చేస్తున్నారు? ఎక్స్ట్రా వర్క్ అంటే ఏదో 1-2 రోజులు ఉంటుంది, అంతేకాని ఇలా డైలీ ఎందుకుంటుంది? నా మీద ఒట్టేసి నిజం చెప్పండి అంది సుహాసిని. అది కాదురా హాసిని, నాకు వచ్చే శాలరీతో నేను నీకు కనీసం మంచి బట్టలు కూడా కొనిపెట్టలేకపోతున్నాను. అందుకే ఈసారి పండక్కి నీకు పట్టుచీర కొనిపెట్టాలని ఓవర్ టైం చేస్తున్నాను అన్నాడు. అది విన్న సుహాసినికి ఏడుపాగలేదు. నేను ఒంటి మీద ఎంత ఖరీదైన చీర కట్టుకున్నానో అన్నది నాకు ప్రధానం కాదండి. మీరు 100 రూపాయల చీర తెచ్చినా 10,000 రూపాయల చీర తెచ్చినా నాకు ఒకటే. అది కేవలం నా ఒళ్ళు దాచుకోవటానికి మాత్రమే పనికొస్తుంది. నన్ను గుండెల్లో పెట్టుకొని చూసే మీరు నా పక్కన ఉండగా ఆ ఖరీదైన చీరలు నగలు నాకెందుకు చెప్పండి? మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. ప్రతిరోజు ఇలా అర్ధరాత్రి వరకు పనిచేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? మన కుటుంబం అంతా మీ మీదే ఆధారపడి ఉంది. మీరు అది మర్చిపోతున్నారు. నేను కూడా చదువుకొని ఉన్నదాన్నైతే ఏదో ఒక జాబ్ చేసి మీకు కొంత అండగా ఉండేదాన్ని. కానీ నాకు చదువు లేదు, ఇంటి పనులు తప్ప నాకేమీ రావు అంది దిగులుగా సుహాసిని. నువ్వు చేస్తానంటే మాత్రం నేను చేయనిస్తానా?
నిన్ను మహారాణిలా చూసుకోవాలని ఉంది నాకు. కానీ అప్పట్లో మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల నా చదువు కూడా మధ్యలోనే ఆగిపోయింది. అందుకే ఈ చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దాంతో గొర్రెతో ఒక బెత్తడే అన్నట్లు నా ఆదాయం అలాగే ఉంటుంది. అందుకే నా భార్యను ఓ ఖరీదైన చీరలో చూడాలని నా ఆశ తీర్చుకోవటం కోసం ఈ పని చేస్తున్నాను అన్నాడు. అయితే నేను నాసిరకం చీరలు కట్టుకుంటే అందంగా ఉండనా? మీ కంటికి ఇలాంటి చీరల్లో నేను అందంగా కనిపించటం లేదా? అంది బొంగమూతి పెట్టుకొని సుహాసిని. చిచి, ఎవడు ఆ మాట అంది? నరికి పారేస్తాను. నా భార్య ఈ ప్రపంచంలోనే అందాల సుందరి. అయినా నీ అందానికి కూడా వంక పెట్టేవాళ్ళు ఉంటారా? చినిగిపోయిన బట్టలు కట్టుకున్నా నీలో ఉన్న సహజమైన అందం ఎక్కడికి పోతుంది? నువ్వెలా ఉన్నా నాకు నచ్చుతావు బంగారం అన్నాడు. మరైతే పట్టుచీర కోసం ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి మీరు ఓవర్ టైం చేస్తే నేను ఒప్పుకోను. అది కూడా నాకు ఖరీదైన బట్టల కోసం మీరు కష్టపడితే నా మనసు ఇంకా ఎంత కష్టపడుతుందో ఆలోచించండి అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. అది కాదు హాసిని, మొన్న మన పక్కింట్లో ఉండే నీ ఫ్రెండ్ పల్లవి నువ్వు కట్టుకున్న చీర చూసి ఎంత ఎగతాళిగా మాట్లాడిందో చూడు. వాళ్ళ ఆయన తనకి ఖరీదైన బట్టలు తెస్తాడని, ఇలాంటి చీరలు తాను ఒంటి మీద కూడా పెట్టుకోనని నిన్ను ఎంత ఎగతాళి చేసింది. నాకు మనసు చివుక్కుమంది. నిన్ను పెళ్లి చేసుకున్నానే కానీ ఏనాడు నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. నీకు మాత్రం కోరికలుండవా? కనీసం ఈ పండక్కైనా మంచి చీర కొని పెట్టాలనుకున్నాను. తప్ప అన్నాడు. తప్పు కాదు, కానీ అవసరం లేని దానికోసం మీ ఆరోగ్యం పాడు చేసుకోవలసిన అవసరం లేదు. మీరు నాకు తక్కువ ధర చీరలు తీస్తున్నారని, నన్ను బాధ పెడుతున్నారని, నన్ను సరిగ్గా చూసుకోవటం లేదని నేనంటే మీరు బాధపడాలి. ఆమె ఎవరో ఏదో అంటే మీరెందుకు దాన్ని పట్టించుకొని బాధపడతారు? నాకు నా భర్త ప్రేమ ముఖ్యం, ఇలాంటివి కాదు. ఆమె భర్త ఖరీదైన చీరలు కొనిపెట్టొచ్చు, కానీ రోజూ రాత్రి తాగొచ్చి చితక్ కొడతాడు. ఆమెను అస్సలు లెక్క చేయడు. పురుగును చూసినట్లు చూస్తాడు. అది మాత్రం బయటికి చెప్పదు. అవన్నీ కప్పిపుచ్చుకోవటానికి ఇలాంటి డబ్బాలు కొట్టుకుంటుంది. ప్రేమ ఖరీదైన బట్టల్లోనో నగల్లోనో ఉండదు. అలాంటి ప్రేమను నేను కోరుకోవటం లేదు అని చెప్పింది సుహాసిని. ఇందుకే బంగారం, నువ్వంటే నాకింత ఇష్టం అంటూ ఆమె పెదవులందుకున్నాడు. ప్రేమగా అతను నల్లుకుపోయింది సుహాసిని. ఇక్కడ కూడా సుహాసిని ఇరుగు పొరుగు వాళ్ళకి సహాయం చేయటం మానుకోలేదు. అందరికీ పిండి వంటలు చేసి పెట్టడం, పచ్చళ్ళు చేసి పెట్టడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సుహాసినే కాదు, ఆమె అత్తగారు కూడా వంటలో బాగా నేర్పరి. అందుకే ఇరుగు పొరుగులు మంచి మాటలు చెప్పి వాళ్ళిద్దరినీ పిలుచుకు వెళ్ళి పనులన్నీ చేపించుకునేవాళ్ళు. వాళ్ళ ఇంటెదురుగా ఉమాశంకర్ పనిచేసే కంపెనీ మేనేజర్ ఉండేది. కాకపోతే వీళ్ళది చిన్న ఇల్లు, ఆమెది చాలా పెద్ద ఇల్లు, 3 అంతస్తుల డూప్లెక్స్ హౌస్. అది చూసినప్పుడల్లా ఇలాంటి ఇల్లు మనం ఈ జన్మలో ఎప్పుడైనా కట్టుకోగలుగుతామా అనేవాడు ఉమాశంకర్. ఏమో, రాసిపెట్టి ఉంటే ఏదైనా జరుగుతుంది అనేది సుహాసిని. ఓ సంవత్సరం గడిచింది. సుహాసినికి ఓ పాప బాబు ట్విన్స్ పుట్టారు. 2 కాన్పులైతే నీ మొగుడు ఖర్చు పెట్టలేడని ఒకే కాన్పులో కనేశావా అన్నాడు ఉమాశంకర్ నవ్వుతూ. అవునండి, మన పిల్లలు కూడా ఇప్పటి నుంచే పొదుపు పాటిస్తున్నారు అని నీరసంగా నవ్వేసింది సుహాసిని, ముద్దొస్తున్న తన పిల్లల్ని మురిపంగా చూసుకుంటూ. పాప అచ్చం మీలాగే ఉంది కదూ అంది. అవును, బాబు డిట్టో నీ పోలికలే అన్నాడు ఉమాశంకర్ కొడుకుని ముద్దు పెట్టుకుంటూ. మనకి ఈ 2 పిల్లలు చాలు, ఇంతకంటే ఎక్కువ మంది పుడితే మనం పెంచలేము అని ట్యూబెక్టమీ కూడా చేపించుకుంది. పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళయ్యారు, స్కూలుకు కూడా వెళ్తున్నారు. కానీ వారి ఇంటి పరిస్థితుల్లో మార్పు ఏమీ లేదు. ఆ రోజు మేనేజర్ ఉమాశంకర్ని పిలిచి, రాబోయ్ ఉమాశంకర్, మొత్తానికి ఇన్నేళ్లకి నీ కల నెరవేరింది. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ వచ్చింది, శాలరీ కూడా డబుల్ అయ్యింది అని చెప్పింది. ఆ మాట విని తబ్బిబ్బు అయ్యాడు ఉమాశంకర్. నిజంగానా మేడం అన్నాడు ఆశ్చర్యంగా. అవును, ఇక నీ కష్టాలు కొంతవరకు గట్టెక్కినట్లే అంది. ఎదురింట్లోనే ఉండటంతో అతని పరిస్థితిని గమనిస్తూనే ఉంటారావిడ. సుహాసిని కూడా ఆమెకు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇలా ఊరికే ఉండకపోతే ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని చెప్తుంటుంది సుహాసినికి. నాకు చదువు రాదు మేడం, నేను కష్టపడటం ఆయనకి ఇష్టం ఉండదు, అయినా ఆయనకు వచ్చే శాలరీలో మేము సంతృప్తిగానే ఉన్నాము అని చెప్పేది. నిజంగానే చాలా పొదుపుగా ఉంటూ ఉమాశంకర్కి వచ్చిన శాలరీలోనే
ఆ కుటుంబం సంతృప్తిగానే ఉంటుంది. అది కూడా నచ్చుతుంది మేనేజర్ వసుంధరకి. అదృష్టవంతురాలివి అని నవ్వేసింది. ఇక ఈరోజు ఇంటికి వెళ్ళి పండగ చేసుకో అని నవ్వుతూ చెప్పింది వసుంధర. అలాగే మేడం అని స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ పట్టుకొని వెళ్ళాడు. ఎప్పుడూ టికెట్కు డబ్బులు దండగాని కంపెనీ దగ్గరే కదా అని నడిచి వచ్చే ఉమాశంకర్ ఆ రోజు త్వరగా ఇంటికి వెళ్ళి తన సంతోషాన్ని తన ఫ్యామిలీతో పంచుకోవాలనే ఆత్రంతో ఆటో ఎక్కాడు. ఒక్కసారే శాలరీ డబ్బులు పెరగడంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఎప్పుడెప్పుడు ఈ వార్త భార్యకి తల్లికి చెప్పాలా అని తొందరగా ఉంది. త్వరగా పోనీ బ్రదర్ అన్నాడు ఆటో డ్రైవర్తో. అతని సంతోషాన్ని ఎక్కువసేపు చూడలేని దేవుడు లారీ రూపంలో వెనక నుంచి వచ్చి అతను వెళ్తున్న ఆటోని గుద్దేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఉమాశంకర్ని 108 వచ్చి హాస్పిటల్కి మోసుకు వెళ్ళింది. హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు సుహాసిని, ఆమె అత్త. అదృష్టం ఏమిటంటే ఉమాశంకర్ ప్రాణాలు పోలేదు, కానీ 2 కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి. 2-3 సార్లు సర్జరీ చేయాల్సి వస్తుంది. తర్వాత కానీ చెప్పలేము అతను నడవగలుగుతాడో లేదో అన్నారు డాక్టర్లు. ఏమి చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకొని కూర్చున్న అత్తాకోడళ్ల దగ్గరికి వచ్చింది వసుంధర. అయ్యో, ఇలా జరిగిందేంటి? ఈరోజే ప్రమోషన్ వచ్చింది, శాలరీ పెరిగిందని సంతోషంతో ఇంటికి వచ్చాడు. దారిలోనే ఇలా జరిగింది అని బాధపడింది. నేను కంపెనీ తరఫున అతనికి వైద్య సహాయం అందేటట్లు చూస్తాను. అప్పటి వరకు దీంతో మేనేజ్ చెయ్యి అంటూ కొంత డబ్బు సుహాసిని చేతిలో పెట్టింది. ఖర్చులకు ఉంచుకో అని. తీసుకోవటానికి అభిమానంగా ఉన్నా తప్పలేదు సుహాసినికి. వసుంధర ఇంటికి వచ్చి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పింది ఉమాశంకర్కి యాక్సిడెంట్ జరిగిందని. ఆ అత్తాకోడళ్ళిద్దరూ మీకు ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటారు కదా, మీకు తోచిన సాయం చేయండి అని చెప్పింది. దాంతో వాళ్ళెవరూ కనీసం హాస్పిటల్ మొహం కూడా చూడలేదు. ఉమాశంకర్ లేచి నడవాలంటే 6 నెలలు పడుతుంది అని చెప్పారు డాక్టర్స్. వైద్యానికి ఖర్చులు కంపెనీ నుంచి వచ్చేటట్లుగా చేసింది వసుంధర. ఉమాశంకర్ని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక ఆ కాలనీలో వాళ్ళు అలా వచ్చి సుహాసిని ఆమె అత్తనే పలకరించి వెళ్ళిపోయారు. అంతేకాని ఎవరూ కూడా చిన్న సహాయం కూడా చేయలేదు. 2 రోజుల తర్వాత పక్క వీధిలో ఉన్న శారదమ్మ తమ కూతురికి అమెరికా పంపించడానికి పిండి వంటలు తయారు చేయాలి, కొంచెం హెల్ప్ చేసి పెట్టమ్మా అని సుహాసినికి ఫోన్ చేసింది. సరే ఆంటీ, కాసేపు ఆగి వస్తాను అని ఇంట్లో పని అంతా చేసి పిల్లల్ని స్కూల్కి పంపి అత్తగారిని ఉమాశంకర్ దగ్గర ఉంచి విషయం చెప్పి బయలుదేరింది. అప్పుడే ఆఫీస్కి వెళ్ళబోతున్న వసుంధర సుహాసినికి ఎదురయ్యి ఎక్కడికి అని అడిగింది. విషయం చెప్పింది సుహాసిని. సీరియస్గా సుహాసిని చూసింది వసుంధర. ఏంటమ్మా అలా చూస్తున్నారు అంది సుహాసిని భయంగా. ముందు ఇంట్లోకి నడు అంది అయోమయంగా ఇంట్లోకి వచ్చిన సుహాసినితో. నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు నీ కుటుంబం ఉన్న పరిస్థితి ఏమిటి? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ పిల్లల్ని, భర్తని, నీ అత్తగారిని, నీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని. అంతేకాని ఆ అమ్మకి ఈ అమ్మకి వంట చేద్దామా, పచ్చళ్ళు పెడదామా అని కాదు అంది కోపంగా. అది కాదమ్మా, శారదమ్మ గారు ఫోన్ చేసి అడిగారు, కాదనలేకపోయాను అంది. అవునా, నిన్నటి వరకు నీ పరిస్థితి ఏమిటి? హాస్పిటల్లో నీ భర్తకు ఏమవుతుందో అని, చేతిలో రూపాయి లేదని, ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నావు. మీ పరిస్థితి నీ కాలనీలో వాళ్ళందరికీ చెప్పాను. తోచినంత సహాయం చేయమని కూడా చెప్పాను. ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందో అని, ఈ పరిస్థితుల్లో మీరు ఎక్కడ డబ్బు అడుగుతారో అని మీ మొహం కూడా చూడలేదు వాళ్ళు. ఈరోజు ఆవిడికి అవసరం కాగానే నిన్న వచ్చి ఏదో ప్రేమ కారిపోయినట్లుగా నిన్ను పలకరించి ఓ 6 డజన్ అరటిపళ్ళు చేతిలో పెట్టిపోయింది. ఈరోజు ఫోన్ చేసి వంట చేయటానికి రమ్మంది. పిలవటానికి ఆవిడికి బుద్ధి లేకపోయినా వెళ్ళటానికి నీకు బుద్ధి ఉండక్కర్లా? ఇక్కడ నీ భర్తకి ఆ ముసలావిడిని కాపలాగా పెట్టి వెళ్ళిపోతున్నావా అని చడామడా కడిగి పారేసింది. వాళ్ళు మాకు ఏమీ బాకీ లేరు కదా అమ్మా, ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు, బలవంతంగా తీసుకోలేంగా అంది సుహాసిని. ఇన్నేళ్లలో మీతో ఎంతో చాకరీ చేయించుకుంది ఆ శారదమ్మ. ఎప్పుడైనా 1 రూపాయి అయినా ఇచ్చిందా? లెక్క చూసుకుంటే మీ ఇద్దరూ చేసే పనికి ఆవిడ మీకు కొన్ని వేలు బాకీ పడి ఉంటుంది. కూతురు కొడుకు అమెరికాలో ఉన్నారు, దండిగా డబ్బు ఉంది. 1000 రూపాయలు సహాయం చేయలేకపోయిందా? ముష్టి వేసినట్లు 6 డజన్ అరటిపళ్ళు నీ మొహాన కొట్టి ఈరోజు 2000 రూపాయల చాకిరీ నీతో చేపించుకుంటుంది. ఇదే చెప్తున్నాను,
నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకోని వాళ్ళకి నువ్వు సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఆ పనేదో నీ ఇంట్లో చేసుకొని నీ కుటుంబాన్ని పోషించుకో అని చెప్పింది. అర్థం కానట్లు చూసింది సుహాసిని. ఏంటమ్మా మీరు చెప్పేది అంది. ఉమాశంకర్ ఇప్పట్లో లేచి నడవలేడు, ఆఫీస్కి కూడా రాలేడు. అందుకని ఈ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఇప్పుడు నీదే. ఇంకా అమాయకంగా ఉంటే కుదరదు సుహాసిని. లోకం పోకడ తెలుసుకో. ఇక ఇప్పుడు నువ్వు చేయాల్సిందేమిటంటే, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అని అడిగింది. మీరిచ్చిన వాటిలో 4,000 ఉన్నాయమ్మా అని చెప్పింది. సరే నాతో పాటురా, షాపు దగ్గర వదిలిపెడతాను. నీకు కావలసిన వస్తువులు తీసుకో. నువ్వు పిండి వంటలు బాగా చేస్తావు కదా, 4-5 రకాల పిండి వంటలు కొంచెం కొంచెం చేయి. అవి నేను ఆఫీస్కి తీసుకువెళ్ళి అందరికీ ఇస్తాను. అప్పుడు పండక్కి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం పిండి వంటలు చేసేవచ్చు. అలాగే కొన్ని రకాల పచ్చళ్ళు కూడా చేసి పెట్టు. ఈ రోజుల్లో పచ్చళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఇంట్లో పెట్టుకోవటం అందరికీ కుదరటం లేదు. చాలామంది కొనుక్కొనే తింటున్నారు. ఇలా హోమ్ ఫుడ్స్ అంటే ఇంకా ఇష్టపడతారు. నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాను. ఇలాంటివి నచ్చితే ఒకళ్ళు 10 మందికి చెప్తారు ఫలానా చోట బాగున్నాయి అని. అప్పుడు ఆటోమేటిక్గా నీ బిజినెస్ డెవలప్ అవుతుంది. బిజినెస్కి చదువు డబ్బే కాదు, నీలో పనితనం తెలివి ఉంటే చాలు. అర్థమైందా? నువ్వు వాళ్ళకి వీళ్ళకి సహాయం పేరుతో చేసే చాకిరీ నీ ఇంట్లో చేసుకో. నీ కుటుంబాన్ని పోషించుకో. ఇప్పుడు నీకు అది తప్ప వేరే దారి లేదు అని చెప్పింది వసుంధర. సరేనమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఇలా చెయ్యొచ్చు అని కూడా నాకు తెలియదమ్మా. నేను రోజు నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తున్నాను. ఈ కుటుంబం ఏమవుతుందా, ఏం చేసి పిల్లల్ని ఆయన్ని పోషించాలా అని. మంచి సలహా చెప్పారు అని వసుంధర కాళ్లకు నమస్కరించింది. నేను చేసే పని సక్సెస్ కావాలని దీవించమ్మా అని అడిగింది. మళ్ళీ సంవత్సరం నాటికి పెద్ద ఫుడ్ స్టాల్ ఓపెన్ చేస్తావు. నీ బిజినెస్ లక్షల్లో సాగాలని ఆశీర్వదిస్తున్నా పో అంది నవ్వుతూ వసుంధర. నాకు అంత ఆశ లేదమ్మా. నా కుటుంబాన్ని పోషించుకోగలిగితే చాలు అంది సుహాసిని. నేను చెప్పిన మాట నిజమవుతుంది చూడవే పిచ్చిపిల్ల. అప్పుడు ఈ అమ్మకి చీర పెట్టాలి అని నవ్వింది. మీ నోటి చలవన అలా అయితే పట్టుచీరే పెడతానమ్మా అంది సుహాసిని. నా పట్టుచీర కోసమైనా నీ బిజినెస్ని పెంచే పనిలో నేను బిజీగా ఉంటాలే అని గట్టిగా నవ్వేసింది వసుంధర. తనతో పాటే బజారుకు తీసుకువెళ్ళింది వసుంధర. కావలసిన వస్తువులన్నీ తెచ్చుకొని సాయంత్రానికి 5-6 రకాల పిండి వంటలు, 3 రకాల పచ్చళ్ళు రెడీ చేశారు అత్తాకోడళ్ళు కలిసి. శారదమ్మ ఎదురు చూసి సొంతంగా వంట ప్రయత్నం చేసి అది పెంట చేసుకొని సాయంత్రం సుహాసిని ఇంటికి వచ్చింది. ఏంటే పిల్ల వస్తానని రాలేదు అంది. ఎక్కడమ్మా కుదరలేదు. ఈయనేమో మంచంలో ఉన్నారు. అత్తయ్యకి ఆయన దగ్గరే సరిపోతుంది. నాకు ఒకళ్ళు పిండి వంటలు చేయమని ఆర్డర్ ఇచ్చారు. నాకు వాటితోనే సరిపోయింది అని చెప్పింది. ఏంటే నువ్వు కూడా పిండి వంటలు తయారు చేసి అమ్ముతున్నావా అంది శారద ఆశ్చర్యంగా. తప్పదు కదమ్మా, ఆయన ఆరోగ్యం బాగాలేదు. కుటుంబం గడవాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా. అయితే రేపొక్కరోజు మా ఇంటికి వచ్చి నాకు పిండి వంటలు చేసి పెట్టమ్మాయి, నీకెంతో కొంత ఇస్తానులే అంది. మీకు కూడా ఏమైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వండి అమ్మా, చేసి పెడతాను. మీ ఇంటికి వచ్చి చేయాలంటే నాకు కుదరదు అని చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చిన వసుంధర, పర్వాలేదే, ఈ పిల్లకి అప్పుడే వ్యాపార లక్షణాలు వచ్చేశాయి అని నవ్వుకుంది. అవును శారద గారు, మా ఆఫీస్లో చాలామంది పిండి వంటలు కావాలన్నారు. నేను మా ఇంటి దగ్గర సుహాసిని బాగా చేస్తుంది అని చెప్పాను. పైగా ఉమాశంకర్ కంపెనీలో అందరికీ తెలిసినవాడు కదా, అతని పరిస్థితి కూడా తెలిసి సహాయం చేసినట్లు కూడా ఉంటుందని సుహాసినికి అందరూ ఆర్డర్ ఇచ్చారు. సుహాసిని, ఇక ఈ రోజు నుంచి పని మొదలు పెట్టుకుంటే పండగ వరకు నీకు ఖాళీనే ఉండదు. అంత ఆర్డర్ తెచ్చాను అంది వసుంధర. నిజానికి అదంతా అబద్ధం. పిండి వంటలు టేస్ట్ చూపించి అడుగుదామనుకుంది. శారద ఆ విధంగా హాసిన్ని తీసుకువెళ్ళి గొడ్డు చాకిరీ చేయించుకొని ఓ 100 రూపాయలు చేతిలో పెడుతుంది. అందుకే అలా చెప్పింది. శారద కాసేపు ఆలోచించి, సరే తప్పేదేముంది, నేను చేయలేను, బయట కొనుక్కొచ్చేవి బాగుండవు, మంచి నూనెలు వాడి చెయ్యి అమ్మాయి అని 6 రకాల స్వీట్సు, 4 రకాల హాట్సు ఆర్డర్ ఇచ్చింది. పచ్చళ్ళు కూడా ఏమైనా కావాలంటే చెప్పండమ్మా, చేసిస్తాను అంది సుహాసిని. సరేనని 4 రకాల పచ్చళ్ళు కూడా చేయమని చెప్పింది.
అంతలోనే ఆ వీధిలోనే ఉంటున్న ఇంకొక ఆవిడ సుహాసిని సాయం అడగటానికి వచ్చి ఆమె చేయలేనని చెప్పటంతో ఇక తప్పక ఆర్డర్ ఇచ్చి వెళ్ళింది. 2 రోజులు శ్రమపడి వాళ్ళిద్దరి ఆర్డర్స్ పూర్తి చేశారు అత్తాకోడళ్ళు. ఆ 2 ఆర్డర్స్ అమెరికా వెళ్లాల్సినవే కాబట్టి వసుంధర సలహాతో ప్యాకింగ్ బాక్సులు తెచ్చి వాటిల్లో ప్యాక్ చేసి ఇచ్చింది సుహాసిని. బజార్లో కంటే కిలోకి 25 రూపాయలు తక్కువే తీసుకుంది. అయినా కూడా బాగానే లాభం వచ్చింది. తొలిసారి తమ సంపాదన చూసి మురిసిపోయారు అత్తాకోడళ్ళిద్దరూ. వసుంధర కంపెనీలో వాళ్ళు, ఆమె ఫ్రెండ్స్, బంధువులు అందరూ సుహాసినికే ఆర్డర్ ఇచ్చారు. వసుంధర గారి తమ్ముడు లండన్లో, కూతురు అమెరికాలో, కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళకి ముందుగా పంపి వాళ్ళ స్నేహితులకు కూడా టేస్ట్ చూపించి కావాలంటే ఆర్డర్ పెట్టమని చెప్పింది. టేస్ట్ నచ్చటంతో అక్కడి నుంచి కూడా చాలామంది కొన్నారు. సుహాసిని సహాయానికి రాదని తెలిసి వాళ్ళ వీధిలో, కాలనీలో వాళ్ళు కూడా చాలామంది ఆర్డర్ ఇచ్చి కొనుక్కున్నారు. ఉమాశంకర్ని కూడా చూసుకోవలసి రావటంతో పండగ వరకు 3 పని మనుషుల్ని సహాయంగా పెట్టుకుంది. మధ్య మధ్యలో భర్తను చూసుకుంటూ రాత్రింబగళ్ళు నిద్ర కూడా లేకుండా కష్టపడి ఆర్డర్స్ అన్నీ సక్సెస్ఫుల్గా అందించింది. పండగ సందర్భంగా ఆమె సంపాదనకి వచ్చిన లాభం కేవలం లాభం మాత్రమే 35,000. ఇది తన భర్త 3 నెలల సంపాదన. ఆశ్చర్యపోయింది సుహాసిని. తనలో ఇంత ప్రజ్ఞ ఉందా? తను ఇంత సంపాదించగలదా? వసుంధరమ్మ చెప్తుంటే ఏంటో అనుకుంది. ఇక వెనుతిరిగి చూడలేదు. వసుంధరకి అన్ని రకాల పిండి వంటలు ఇచ్చి డబ్బులు తీసుకోలేదు. డబ్బులిస్తే నా మీద ఒట్టే అంది. వసుంధర సుహాసిని ఇంట్లో అందరికీ బట్టలు తెచ్చింది. తనకి పరిస్థితి వచ్చింది, కుటుంబం ఏమైపోతుందో అని దిగులు పడ్డ ఉమాశంకర్ కళ్ళల్లో కూడా ఆ దిగులు పోయి సంతోషం చోటు చేసుకుంది. చెడు కూడా ఓ మంచికే అంటే ఇదేనేమో అనుకున్నాడు. ఉమాశంకర్ తన గురించి ఆలోచిస్తూ పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని, చక్కగా పండగ జరుపుకోమని, మీరందరూ సంతోషంగా ఉంటే నా సంతోషం అందులోనే ఉందని చెప్పాడు. భర్త మంచంలో ఉన్నాడు అన్న ఒకే ఒక దిగులు తప్ప ఈ సంవత్సరం పండగ ప్రతి సంవత్సరం కంటే బాగానే జరుపుకున్నారు. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు సుహాసిని. అచ్చంగా ఓ మనిషిని పెట్టుకొని అత్తగారి సహాయంతో ఉమాశంకర్ని చూసుకుంటూ ఇంట్లోని పిండి వంటలు, పచ్చళ్ళు, కారాలు, పొడులు తయారు చేయటం మొదలుపెట్టింది. మన ఇంటి వంట, అత్తాకోడళ్ల రుచులు పేరుతో ఆన్లైన్లో ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పించింది వసుంధర. ఫుడ్ బ్లాగర్స్ని పిలిచి వాళ్లతో వీడియోలు చేపించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల్లో వాళ్ళ ద్వారా అప్లోడ్ చేపించింది. అప్పటి నుంచి కాలనీలో వాళ్లే కాక ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ రాసాగాయి. మౌత్ టాక్తో మంచి పేరు సంపాదించుకుంది. మన ఇంటి వంట, అత్తాకోడళ్ల రుచులు. నాన్ వెజ్ పికిల్స్, కారాలు, పొడులు అయితే వేరే లెవెల్, చాలా బాగున్నాయి అంటూ చాలామంది మెచ్చుకున్నారు. సున్నుండలు, జంతికలు నేను ఆర్డర్ పెట్టాను, చాలా చాలా బాగున్నాయి అని ఇంకొకరంటే, అరిసెలు, నువ్వుండలు, కాజాలు సూపర్ అని ఇంకొకరు. అలా తాము తిన్న వాటి గురించి చాలామంది కామెంట్స్ పెట్టేవాళ్ళు. అలా అలా బాగా ప్రాచుర్యం పొందింది. విదేశాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు రాసాగాయి. ఉమాశంకర్ మంచంలో ఉండే ఫోన్లో ఆర్డర్లు తీసుకోవటం, ఆన్లైన్ ద్వారా మనీ రిసీవ్ చేసుకోవటం, కొరియర్ వాళ్ళకి ఫోన్ చేసి రెడీ అయిన సరుకు పంపించడం చేసేవాడు. ఉమాశంకర్కి కొంచెం నడవగలిగే స్థితికి వచ్చేటప్పటికి వసుంధర సలహాతో సెంటర్లో ఓ షాప్ తీసుకొని పెట్టింది సుహాసిని. ఉమాశంకర్ని జాబ్ మానుకొని షాప్ చూసుకోమంది. ఎవరో బయట వ్యక్తిని ఎంత డబ్బు ఇచ్చి పెట్టుకున్నా నమ్మకం ఉండదు. మేము ఇంట్లో వంటలు చేసుకుంటూ ఉంటే నమ్మకమైన వాళ్ళు షాప్లో ఉండాలి కదా అంది. ఉమాశంకర్ కూడా సరే అని తన జాబ్కి రిజైన్ చేసి షాప్ చూసుకోసాగాడు. సంవత్సరం తిరిగేటప్పటికి 3 షాపులు అయ్యాయి. కూతురు, కొడుకు ఇద్దరూ పట్టించుకోకపోవటంతో సుహాసిని తండ్రి, సవతి తల్లి ఆమె దగ్గరికే వచ్చి పడ్డారు. తప్పలేదు సుహాసినికి. శ్రీనివాస్ అల్లుడితో పాటు తను కూడా షాపులు చూసుకోసాగాడు. కాకపోతే కొడుకు, కూతురు ఇద్దరూ తనని పట్టించుకోకపోవటంతో కాంచన్లో చాలా మార్పు వచ్చింది. ఇదివరకటి పొగరు తగ్గిపోయింది. గయ్యాళితనం పోయి మంచిగా మాట్లాడటం నేర్చుకుంది. ఇంట్లో కాంచన కూడా తోడుగా ఉండటంతో ఇంకా 2 మనుషుల్ని పెట్టుకొని బిజినెస్ను బాగా పెంచేసింది. వసుంధర నోటి చలవేమో నిజంగానే బిజినెస్ లక్షలు దాటిపోతోంది. 4 ఏళ్లు గడిచింది. ఇప్పుడు తాముంటున్న పాత ఇంటిని పడగొట్టి ఉమాశంకర్ కోరిక ప్రకారం వసుంధర గారి ఇల్లు లాంటి ఇల్లు కట్టించుకుంటున్నారు.
అట్టహాసంగా గృహప్రవేశం జరుపుకున్నారు. వసుంధర దంపతులకు పట్టుబట్టలు పెట్టింది. ఏంటి, నేను అన్నమాట గుర్తుపెట్టుకొని పెడుతున్నావా అని నవ్వింది వసుంధర. ఇదంతా నీ చలవే కదమ్మా. ఆ రోజు నువ్వు చెప్పి ప్రోత్సహించకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళమో. ఈ రోజున మేమింత బాగా బ్రతుకుతున్నామంటే పూర్తిగా ఇది నీ వల్లేనమ్మా అని భార్యాభర్తలు పిల్లలతో కలిసి ఆమె పాదాలకి నమస్కరించారు. చాలే, అంతా మీ శ్రమ ఫలితం. కృషియే నాస్తి దుర్భిక్షం అని పెద్దలు ఊరికే చెప్పలేదు. మీరు కష్టపడ్డారు, ఫలితం సాధించారు. నాది కేవలం మాట సాయం మాత్రమే. ఇంతకింత అభివృద్ధి చెందుతూ సుఖంగా ఉండండి అని ఆశీర్వదించింది వసుంధర. కార్యక్రమాలన్నీ పూర్తయి ఇంట్లోకి పూర్తిగా కొత్త ఫర్నిచర్ తెప్పించి సర్దేశారు. కింద మొత్తం చుట్టూ గోడలు కట్టి ఖాళీగా వదిలేసి పూర్తిగా వంట కోసం కేటాయించింది. ఫస్ట్ ఫ్లోర్లో హాలు, కిచెన్, గెస్ట్ రూమ్, తల్లిదండ్రులకు అత్తగారికి బెడ్రూమ్స్ కట్టించింది. పై అంతస్తులో తమకు పిల్లలకు కేటాయించారు. పనంతా పూర్తి చేసుకుని తెల్లచీర కట్టుకుని జడలో భర్తగారు ఇంటికి వస్తూ తెచ్చిన మల్లెమాల తురుముకొని బెడ్ మీద పడుకొని దిండు మీద గడ్డ మానించి ల్యాప్టాప్లో లెక్కలు చూసుకుంటున్న ఉమాశంకర్ని చూస్తూ పడుకుంది. ఇప్పుడు ఉమాశంకర్లో దిగులుపోయింది. ఇదివరకటి దైన్యం పోయి ఓ రకం హుషారు చోటు చేసుకుంది. మనిషిలో కూడా నిగారింపు వచ్చింది. ల్యాప్టాప్ మూసేసి వచ్చి సుహాసిని పక్కన పడుకొని ఆమె పెట్టుకున్న మల్లెపూల వాసన గాఢంగా పీల్చి ఆమె బొగ్గ మీద చిటిక వేసి, వెయిటింగా అన్నాడు. అవును బాబు, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? నాకు నిద్ర వచ్చేస్తుంది. నువ్వు ఇంకాసేపు రాకపోతే నిద్రపోయేదాన్ని అంది. నీకోసం మల్లెపూలు తెచ్చింది నిద్రపోవటానికా అన్నాడు ఆమె మెడ మీద ముద్దు పెడుతూ. మల్లెపూలు తెచ్చిన వాళ్ళు జడలో తురిమి పక్కన పడుకోవాలి కానీ లెక్కలు చూసుకుంటూ కూర్చోకూడదు అంది మూతి తిప్పుతూ. సారీ హాసిని, ఏ రోజు పని ఆ రోజే చేయకుండా పెండింగ్ పెడితే మా మేడం ఊరుకోదు అన్నాడు నవ్వుతూ. అబ్బో, నిజంగానా? ఏం చేస్తుందేంటి మీ మేడం అంది. ఏం చేస్తుంది, ఇలా కౌగిలించుకొని ఇలా ముద్దులు పెట్టేస్తుంది అంటూ ఆమెను అల్లుకుపోయాడు. బాగా మాటలు నేర్చారు అంటూ అతని పెదవుల్ని బంధించేసింది. కాసేపటి తర్వాత ఆమె నగ్నదేహంపై సేద తీరుతున్న అతనితో, ఇప్పుడు హ్యాపీనా? మీరు కోరినట్లు వసుంధరమ్మ వాళ్ళ ఇల్లు లాంటి ఇల్లు కట్టించుకున్నాం కదా, అది మీ కల కదా అంది. పక్కన నా బంగారం ఉంటే పూరి గుడిసెలో ఉన్నా హ్యాపీగానే ఉంటుంది అన్నాడు సున్నితంగా ఆమె పెదవులపై ముద్దు పెడుతూ. నిజంగానా అంది నవ్వుతూ. అవును సుహాసిని, నీ పెదవులపై ఈ దరహాసం ఎప్పుడూ జరగకుండా చూసుకోవాలి అనేదే నా కల. నీ పెదవుల మీద ఈ చిరునవ్వు చెరగనంతకాలం నా కలలు కోరికలు అన్నీ తీరినట్లే అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. భగవంతుడు నాకు పుట్టినప్పటి నుంచి అన్ని కష్టాలే ఇచ్చినా దానికి పరిహారంగా భర్తగా మిమ్మల్నిచ్చి నా జీవితంలోకి సంతోష సంద్రాన్ని తెచ్చాడు. మీరు నా పక్కన ఉన్నంతకాలం ఈ సుహాసిని పెదవుల మీద ఈ దరహాసం ఎప్పటికీ జరగదు అంది ఆర్తిగా అతన్ని నల్లుకుపోతూ. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మన మాటే మంత్రం మనస్మిత స్టోరీ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.